ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె సంజీవరావు మాట్లాడుతూ 19 కంపెనీల ద్వారా 344 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని అన్నారు. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వం ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హాజరైన యువతీ యువకులు తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించి ఉద్యోగం సాధించాలని తెలిపారు. తెనాలి ఎంపీడీఓ శ్రీమతి దీప్తి మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని దృఢ సంకల్పంతో అందిపుచ్చుకోవాలని తెలిపారు. కొల్లిపర ఎంపీడీఓ శ్రీమతి విజయలక్ష్మి తమలోని నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. తహసీల్దార్ కె గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ యొక్క అనుభవాలను ఇతర యువకులతో పంచుకోవాలని అన్నారు. కళాశాల కరెస్పాండెంట్ శ్రీ నన్నపనేని సుధాకర్ గారు ప్రసంగిస్తూ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహణ ఎంతో సంతోషదాయకంగా ఉందని, ఇలాంటి అవకాశాలు నిరుద్యోగ యువతీ యువకులు ఉపయోగించుకోవాలని అన్నారు. తదనంతరం ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ షీలా గారు, టీచింగ్, నాన్ టీచింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.